షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది చేస్తా ఇది చేస్తా అని సోది మాటలు మాత్రం చెప్తావు. నువ్విక్కడ చేస్తుందేంటి? నేను మన పని మీదే ఉన్నానమ్మా. ఎవరు శివగ్ని? బాబు, అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. బాబు, అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. ఏమండి, మా అమ్మాయి ఏదో పెద్ద తప్పు చేసింది అన్నట్లుగా చూసారుగా. ముందు మీ ఆయన్ని కాస్త పద్ధతిగా ఉండమని చెప్పండి. ఏంటంటే ఏమైంది? ప్రేమ వాళ్ళ నాన్న వీధిలో చిల్లరగా ఎవరితోనో గొడవ పడుతున్నారు. చూడండి, కింద పడేసి ఎలా తంతున్నారు. శివాగ్ని చెప్తే ఏమో అనుకున్నాం. నిజంగానే చాలా చీప్ ఫెలోస్ లా ఉన్నారు. హాయ్, ఎక్కడున్నారా? నువ్వు కాఫీ తాగుతావా? భలే భలే భలే. తాగు. హాయ్, ఎక్కడున్నారా? ఆడుకుందామంటే ఎవరు కనిపించట్లేదు. ఆడుకుందా. నేను రాలేనులే గాని నువ్వు కాఫీ తాగుతావా? తీయగా ఉండాలి. తీయగా తాగడానికి ఇదేమైనా పానకమా? కాఫీని కాఫీలానే తాగాలి. ఇదిగో నేను కలుపుకున్నాను, ఇది నువ్వు తాగు. భలే భలే భలే. వర్షం భలే పడింది. బంగారు, తప్పమ్మా, అలా
చేయకూడదని తెలియదు కదా తనకి. ఏయ్ నాకెందుకు తెలీదు, నాకు అన్నీ తెలుసు. నాకు బూస్ట్ కావాలి. ప్రేమ ఏమైంది? ఏయ్, అసలు నేను వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? ఆ? ప్రణయ్ పోనీలే, కావాలని చేయలేదు కదా. ఎలా చేసినా కొద్దిలో మిస్ అయింది కదా. అదే వేడిగా ఉంటే ఏమయ్యేది? దీన్ని ఏమైంది ప్రణయ్? తన పద్ధతి ఏం బాధలేదు శివాగ్ని. చూడు, కాఫీ ఇస్తే ప్రేమ మోహన్ కొట్టింది. తప్పు కదా స్నేహ. ఏంటి తప్పు? నాకు కాఫీ ఇచ్చింది, అది నేను తిరిగి ఇచ్చేసా. వద్దు శివాగ్ని, ఇంట్లో ఇలాంటి న్యూసెన్స్ భరించలేం. దాన్ని పంపించే. పాపం తనకి ఇంకెవరున్నారు ప్రణయ్? ఎవరూ లేరు కాబట్టే కదా వాళ్ళమ్మ మన దగ్గర వదిలేసి వెళ్ళింది. ఆవిడ వదిలేశారని దాని పిచ్చి చేష్టలు మనం భరించాలా? ప్రణయ్ తను చిన్నపిల్లతో సమానం, తెలియక చేసింది. తెలిస్తే అలా చేస్తుందో చెప్పు. చూసావా, చిన్నపిల్లకు కూడా దాని చేష్టలు నచ్చట్లేదు. సర్లే ప్రణయ్, ఇప్పటికిప్పుడంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంకింత ఓ 5 రోజులు వాళ్ళమ్మ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి వరకు తన విషయంలో నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను బేర్ చేయను. నీ మెంటల్తో మాకు పిచ్చి పట్టిస్తాను. ఎవరికి పిచ్చి? నాకా? హ్, ఇదే నీ మీద పిచ్చి. నీ మీద పిచ్చితో నేను ఆడుతున్న నాటకం ఇది. అంటే ఇప్పటిదాకా నువ్వు చేస్తుంది కావాలనే చేశాను, చేస్తున్నాను. అదిగోండి వచ్చేసారు. మామయ్య వాళ్ళు లోపలే ఉన్నారుగా. ఏం చెప్పిందో ఏంటో. ఇక జన్మలో భవానీ సౌందర్య గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఆరా తీయకుండా ఉతి కారేయాలి. పదండి. గీత, బంగారం, మై డార్లింగ్. ఏంటి? అబ్బో, ఎన్ని డైలాగులు పలికినా దీని రియాక్షన్ ఏంటి ఇంత చప్పగా ఉంది? ఇదిగో నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను. పువ్వులా? ఎందుకు? ఎందుకంటే నీ తల్లో పెట్టడానికి. ఏది తిరుగు. వద్దండి, ఏ? నాకు పువ్వులు నచ్చడం లేదు.